హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ. ముందుగా కాకరకాయలు, టమాటా, ఆనియన్స్, చిల్లీని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ దూరగా వేగించుకోవాలి. ఇప్పుడు కాకరకాయని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేస్తేనే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ దాంట్లో ఈ కాకరకాయని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతలోపు టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి, కాకరకాయ మగ్గింది కదా. దీన్ని ఒకసారి కలుపుకొని ఇలా కొద్దిగంత స్ప్రెడ్ చేసేసి సన్నగా కట్ చేసిన ఈ టమాటాని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగంత పసుపును వేసుకోవాలి. పసుపు ముందే వేస్తే మాడిపోతుందండి, అందుకే ఈ టమాటా దాంట్లోనే పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగంత అల్లం పేస్ట్ని వేసుకోవాలి. వన్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసి ఒక మూతలో వాటర్ పోసి దీని మీద పెట్టుకోవాలండి, అప్పుడే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ టమాటో కూడా ఉడికిపోయింది కదా. దీన్ని కొద్దిగంతా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలానే కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మన కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టు. ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.